ఇవాళ మనం డాండెడ్ అండ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే మోమో ఎర్తువం అయితే చంపేస్తుంది. ఇంకా దాంట్లో నుంచి కీతో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. ఇంకా అదే టైంలో అక్కడ ఉన్న వాల్కనో అయితే పేలిపోతుంది. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే సిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఈ వాల్కనో పేలిపోయిందని. ఇంకా ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి నుంచి వెళ్ళిపోయేలా అక్కడ సైరన్స్ కూడా మోగుతాయి. ఇక్కడ నాకి మోమోతో అంటుంది, ఇలాంటిది జరగొద్దని మేము మా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా మా దేవుడు చనిపోవడానికి ఇంకా దీనికి అంతటికి కారణం నువ్వే. ఇంకా నాకి మోమోకి ఒక సామెతనైతే చెప్తుంది. తనంటుంది, డ్రాగన్ గాల్లోకి వెళ్ళిందంటే దానికి అర్థం అక్కడ జ్వాలముఖి పేలుతుందని. ఇది విని మోమోకి అసలు ఏమీ అర్థం కాదు. తను అనుకుంటూ ఉంటుంది, ఆ ఎర్త్వం గాల్లోకి వెళ్ళడానికి ఇంకా జ్వాలముఖికి అసలు ఏంటి సంబంధం. దీనిపై నాకి చెప్తుంది, నేను హాట్ స్ప్రింగ్ గురించి చెప్తున్నాను. హాట్ స్ప్రింగ్ ఇలా గాల్లోకి లేస్తుందంటే దానికి ఇది సంకేతం జ్వాలముఖి పేలిపోతుందని. సరే, ఇక ప్రెసెంట్ లో మోమో తన సైకిక్ పవర్స్ ని యూస్ చేసి ఆ ఎర్త్వం అయితే ఆ కొండ నుంచి కింద పడేస్తుంది. ఇంకా తను కూడా ఆ ఎర్త్వం వెనకాలనే వెళ్తుంది. ఇక దీన్ని చూసి కోపంలో కీతో ఫ్యామిలీ వాళ్ళు కూడా మోమో వెనకాల పడుతూ ఉంటారు. వాళ్ళంటారు, నీకు మా దేవుణ్ణి ముట్టుకునే అర్హత లేదు. సరే, ఇక్కడే ఉన్న మోమో ఆ ఎర్త్వం ని తీసుకుని ఆ ఫౌంటైన్ దగ్గర పెడుతుంది, ఎక్కడైతే ఆ వాటర్ అనేది గాల్లోకి వెళ్తుందో. ఇప్పుడు మోమో పరిగెత్తుకుంటూ ఆ జ్వాలముఖి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా నేను దీన్ని క్లారిటీగా చెప్పాలంటే మోమో ఆ ఎర్త్వం ని ఒక పైప్ లా వాడుతుంది. అలా ఎలా అంటే మోమో ఆ ఎర్త్వం బ్యాగ్ ని వాటర్ పైకెళ్ళో ప్లేస్ లో పెట్టింది. ఇంకా తన నోరునేమో వాటర్ బయటకు వచ్చేలా యూజ్ చేసుకుంటుంది. సరే, ఇక ప్రెసెంట్ లో మోమో అనుకున్నట్టే దాంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తాయి. ఇంకా లిక్విడ్ కూడా బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక మోమో ప్లాన్ చేసినట్టే ఈ లావాన్ అయితే చల్లారుతూ ఉంటుంది. కానీ ఎంత ట్రై చేసినా ఏమీ యూజ్ ఉండదు, ఎందుకంటే ఆ లావా మొత్తం ఆ విలేజ్ చుట్టూ ఉంది. సరే, ఇక మోమో ఇలాగే చేస్తూ ఉంటే నాకి వెనుకంగొచ్చి ఒకటేసారి మోమోని తంతుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తే కీతో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ నాకి అంటుంది, మేము ఆ జ్వాలముఖికి నిన్ను బలిచ్చి దాన్ని శాంతింప చేస్తాం. ఇక్కడ మోమో అంటుంది, ఏంటి అప్పుడే మీ దేవుడు మారిపోయాడా? ఇంతకుముందేమో ఎర్త్వం ఉండేది, ఇప్పుడేమో వాల్కనో అయిందా? సరే, ఇప్పుడు వీళ్ళంతా కలిసి మోమోని పట్టుకోవడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడ మాంజీరో అయితే ఎంట్రీ ఇస్తాడు. అదే మాంజీరో ఇంతకుముందు స్ట్రైన్ లో పనిచేసే అతను. ఇక్కడ మాంజీరో అంటాడు, ఒక వారం ముందు మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇంకా ఈ మాస్టర్ ఎవరో కాదు, సెయికో. తను చెప్పింది, 3 పిల్లలు నీ విలేజ్ కు వస్తున్నారు, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఇంకా తను అంటాడు, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను అనుకోలేదు నువ్వు సెయికో గ్రాండ్ డాటర్ అని. సరే, ఇక్కడ మాంజీరోనేమో వీళ్ళందరితోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మోమోనేమో ఆ లావాని చల్లారుస్తూ ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో ఈవిలై బాల్ వచ్చి ఆ ఎర్త్వం కి అయితే తాకుతుంది. దీని వల్ల అక్కడ ఒక పెద్ద బొక్క అయితే ఏర్పడుతుంది. ఇంకా ఈవిలై కీతో ఫ్యామిలీ వాళ్ళందరినీ చూడగానే తనకి రివెంజ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈవిలై నాకిని కొట్టేలోపోయి మోమో వచ్చి తనకి హెల్ప్ చేస్తుంది. దీన్ని చూసి ఈవిలై అంటూ ఉంటాడు, నీకు వేరే పనేమీ ఉండదా? ఇప్పుడు ప్రతి ఫైట్ లో అడ్డొస్తావు, అలాగైతే ముందు నేను నిన్నే ఫినిష్ చేస్తా. ఇకనేమో మోమో అడుగుతూ ఉంటుంది, నువ్వు ఒక్కనివే ఉన్నావేంటి, ఒకరు ఎక్కడున్నాడు? ఇది విని ఈవిలై అంటాడు, ఇక్కడ నేనే మాట్లాడాలి. ఇంకా దానికంటే ముందు నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక ఇప్పుడు మనం చూసుకుంటే నాకి, మోమో, తాంజిరో వీళ్ళు 3 కలిసి ఈవిలై తోటి ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఈవిలై డైరెక్ట్ గా వెళ్లి మోమో మీదకి అయితే అటాక్ చేస్తాడు. దీని నుంచి తాంజిరో తన్ని కాపాడతాడు. ఇక దీని తర్వాత నాకినేమో ఈవిలై మీకు అటాక్ చేస్తుంది, కానీ ఈవిలైకి ఏం కాదు. ఇక ఇదే మూమెంట్ లో మోమో తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి ఈవిలై కాలు చేతులను అయితే పట్టుకుంటుంది. ఇక దీన్ని చూసి ఈవిలై తన బాల్ తో ఇక్కడి నుంచి అయితే తప్పించుకుంటాడు. ఇంకా తను వెంటనే మాంజిరోని కొట్టి తన దూరం విసిరేస్తాడు. ఇంకా ఇంకో వైపు మనం చూస్తే మోమో సైకిక్ పవర్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇక ఇదే ఛాన్స్ గా తీసుకుని ఈవిలై మోమోని గట్టిగా కొట్టడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అదే మూమెంట్ లో ఈవిలైకి ఎవరో ఒక మంచి పంచ్ అయితే ఇస్తారు. ఇంకా ఇది ఎవరో కాదు, మనం సీజన్ 1 లో చూసిన బాక్సింగ్ ఏలియన్. సో మోమోని కాపాడడానికి బాక్సింగ్ ఏలియన్ అయితే ఇక్కడికి వచ్చి ఉంటాడు. మీరు సీజన్ 2 లో చూసుంటే తను గుర్తే ఉంటాడు మీకు. సారీ, సీజన్ 1. ఇక్కడ మోమో అడుగుతుంది, నీ కొడుకు ఎలా ఉన్నాడు? ఇది విని బాక్సింగ్ ఏలియన్ మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో సెయికో ఇంకా తారోన్ అయితే ఎంట్రీ ఇస్తారు, అది కూడా యూఎఫ్ఓ నుంచి స్టైల్ గా. సరే, దీని తర్వాత బాక్సింగ్ ఏలియన్ ఇంకా సెయికో కలిసి ఈవిలైకి ఒక మంచి ఫైట్ అయితే ఇస్తారు. ఇంకా వీళ్ళంతా ఇలాగే ఫైట్ చేస్తున్న మూమెంట్ లో సెయికో తారోకు ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది. ఇప్పుడు తారో వెంటనే ఈవిలై దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక దీన్ని చూసి ఈవిలై తనకు ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. ఇంకా తను పంచ్ చేసిన తర్వాత తను నోటీస్ చేస్తాడు తారోలో కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయని. ఇంకా ఇదే మూమెంట్ లో మాంజిరో కూడా కూర్చొని ఒక స్పెల్ ని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తుండగానే తారో ఈవిలై బాడీకి మొత్తం అతుక్కుపోతాడు. ఇప్పుడు సెయికో అంటుంది, మనం అనుకున్నట్టే తన్ని పట్టుకున్నాం. ఇక ఇంకో వైపు మనం బాక్సింగ్ ఏలియన్ కొడుకుని అయితే చూస్తాం. తను యూఎఫ్ఓని నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు తన యూఎఫ్ఓని యూజ్ చేసి ఆ పైప్ ని తీసుకుని తన చుట్టూ ఉన్న ఆ లావాని అయితే చల్లబడేలా చేస్తాడు.
చేస్తాడు. ఇక ఇంకోవైపు సేకోనేమో మాంజిరోని తిడుతూ ఉంటుంది, నువ్వెందుకు వాళ్ళ ముగ్గురిని సరిగా చూసుకోలేదని. ఇంకా తనంటుంది, సిచ్యువేషన్ ఇలా అయ్యేదాకా నువ్వేం చేసావు. సరే ఇక సైకో మోమోతో అడుగుతుంది, ఒకారు ఇంకా పిల్లి సంగతి ఏమైంది. కానీ ఇక్కడ చూస్తే మోమో తన దగ్గరనే ఉండదు, తను బాక్సింగ్ ఏలియన్ తో కలిసి ఆ ఇంటి వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకారు ఇంకా ఆ ఇంటి కిందనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తే మోమో సైకిల్ పవర్స్ అయితే పనిచేయడం లేదు. దీన్ని చూసి బాక్సింగ్ ఏలియన్ తన పవర్స్ ని యూజ్ చేసి ఆ పిల్లర్స్ అయితే తీసేస్తాడు. ఇక దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఇదంతా లావా తోటి నిండిపోయి ఉంటుంది. అంటే ఒకారు ఇందులోనే పడిపోయి చనిపోయి ఉంటాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే అయిపోయిందంటే మీకు ఎలా ఉంటుంది. సరే ఇది చూసాక మోమో షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బాక్సింగ్ ఏలియన్ అంటాడు తను చనిపోయి ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే మోమోనేమో ఒకారు ఇంకా చనిపోలేదని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మోమో ఆ యూఎఫ్ లో ఉన్న పిల్లాడితో అంటుంది, ఆ పైప్ తో వాటర్ ని ఇందులో వెయ్యి, నేను ఇందులోకి వెళ్తాను. నాకు తెలిసి ఒకారు ఇంకా లోపట్నే ఉండొచ్చు. ఇక్కడ బాక్సింగ్ ఏలియన్ అంటాడు, ఇది అసలు పాసిబులే కాదు, నువ్వు గనుక అందులోకి వెళ్ళావంటే నువ్వు కూడా చనిపోతావు. ఇక్కడ మోమో అంటుంది, నేను అతన్ని కాపాడుతానని నేను తనకి ప్రామిస్ చేశాను. ఇంకా తను ఇప్పటికి కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే పైన అతను మోమో చెప్పినట్టయితే వినడు. తనంటాడు, నేను అందులో వాటర్ ని పోయాను. ఇంకా ఇక్కడ బాక్సింగ్ ఏలియన్ ఎంత చెప్పినా మోమో నేను అందులోకి వెళ్తానని అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాగానే తను తన యూఎఫ్ఓ ని యూజ్ చేసి ఆ లావాని అయితే బయటికి తీసుకొస్తాడు. ఇక దీని తర్వాత తను దాని మీద వాటర్ ని పోసి దాన్ని చల్లారేలా చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మోమో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ లావాని తీస్తూ ఉంటుంది. అది ఎంత వేడిగా ఉన్నా తను తీస్తూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం చూస్తే ఒకారు ఇందులోనే ఉంటాడు. ఇంకా తనకి ఏమీ కాదు. ఇక్కడ ఒకారు అంటాడు, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంకా ఇక్కడ టర్బోగ్రాని ఏమో మోమోని తిడుతూనే ఉంటుంది. దీన్ని చూసి మోమో అంటుంది, నేను అసలు టర్బోగ్రాని గురించి మర్చిపోయాను. ఇక్కడ ఒకారు చెప్తూ ఉంటాడు, నేను అసలు టర్బోగ్రాని కాపాడడానికి వెళ్ళుండకపోతే నేను బతుకుండేవాడిని కాదు. ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న లిక్విడ్ వల్ల ఆ లావా ఇందులోకి రాలేకపోయింది. సరేగా మోమో ఇప్పుడు ఒకారుని అయితే బయటికి తీస్తుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఒకారు కాలు జారి మోమోని అయితే హక్ చేసుకుంటాడు. ఇక ఇప్పుడు తను వెంటనే తనకి సారీ చెప్పి దూరం వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ చూస్తే మోమో మళ్ళీ తన్ని హక్ చేసుకుంటుంది. తన అంటుంది, సారీ నేను కాపాడడానికి రాలేకపోయాను. సో ఈ ఎండింగ్ సీన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. సో వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరు అసలు లైక్ చేయడం లేదు ప్లీజ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ దీని మీద కావాలి, క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిటా లేకపోతే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్. లైక్ నేనేమనుకుంటున్నా అంటే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ ని వరుసగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే రోజు ఎపిసోడ్ ఎన్ని ఎపిసోడ్లు రిలీజ్ అవుతాయో అన్ని ఎపిసోడ్లు పెడదామని అనుకుంటున్నాను. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఛానల్ కూడా నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.